ఇప్పుడు దావోస్కి వెళ్ళి పాఠాలు నేర్చుకునే అంశానికి సంబంధించి ఈయనను గెస్ట్గా పిలిస్తే ఈయన పాఠాలు నేర్చుకునే స్థాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిది ఆ స్థాయి అయితే రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి స్థాయి పాఠాలు నేర్చుకోవడం అంటూ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ వాదనకు సంబంధించి ఏమంటారు? నిత్య విద్యార్థి. ఓకే, నిత్య విద్యార్థి రేవంత్ రెడ్డి గారు నిత్య విద్యార్థి. నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో, పరిణతి పొందడంలో నిత్య విద్యార్థి. ఆ నిత్య విద్యార్థి ఎప్పుడు ఒకటే అన్వేషణ ఉంటుంది. కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడం, తద్వారా జ్ఞానాన్ని పొంది తన రాష్ట్రం ప్రజల కోసం, తన రాష్ట్ర అభివృద్ధి కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడడమే ఆ నిత్య విద్యార్థి యొక్క లక్ష్యం, ధ్యేయం, ముందున్నటువంటి పూర్తి నిద్ర ముందు వ్యవస్థ. మీరు ఎన్ని మాట్లాడండి, ఎప్పుడైనా కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మొగడం కామన్. ఓకే, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొగడం కామన్. ఆ కుక్కలను పట్టించుకుంటే ఏనుగు తన స్థాయిని మర్చిపోతుంది. కాబట్టి ఏనుగు ఎప్పుడు తన స్థాయిని మర్చిపోకుండా కుక్కలు మొరుగుతూ ఉంటే ఏనుగు పోతూ ఉంటుంది. ఓకే, అంటే మొత్తానికైతే ఆయన వెళ్ళిన దానికి సంబంధించి వాళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేసినా మీ ధోరణిలో మీరు వెళ్ళిపోతారు. నిత్య విద్యార్థి మేడం ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి, మిమ్మల్ని పిలుస్తారండి ఎక్కడికి, ఇంటర్నేషనల్ కోర్స్కి ఒక జర్నలిజం కోసం పిలుస్తారు. మాకు తెలిసిన మటుకు మీరు స్టేట్ చాలా మంచిగా మాట్లాడుతారు జర్నలిజంలో. మీరు పోరాని పిలిస్తే వెళ్తాము. ఎందుకు వెళ్తారండి? మీరు ఇక్కడ జర్నలిజం ఉంది కానీ మీకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే దట్స్ మంచి ఆన్సర్. ఇంకేం లేదు. ప్రతిపక్షం నాయకులకు ఏంది ఇలాంటి అచీవ్మెంట్ ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నందుకు వాళ్ళకు కంట్లకు నిద్ర లేదు. పొద్దున రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం రేవంత్ రెడ్డి, సాయంత్రం రేవంత్ రెడ్డి, పనుకోని ముందు రేవంత్ రెడ్డి, పనుకోలేని రేవంత్ రెడ్డి, నిద్రలో రేవంత్ రెడ్డి, కళ్ళలో రేవంత్ రెడ్డి. వాళ్ళ భజన అయిపోయింది కాబట్టి వాళ్ళ జన్యం పుణితం అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈయన దావోస్లో ఉండి రేపు ఏదైనా అటు ఇటు అయితే మంత్రుల మీద నెట్టేయచ్చు అన్న ఒక ప్లాన్ వేసుకున్నారంటూ ఒక వార్త వినడం జరిగింది. దీని గురించి ఏమంటారు మేడం? 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రేవంత్ రెడ్డి గారి పర్యటన నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వికారాబాదు, మన అదేవిధంగా ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో దాదాపు ఉమ్మడి జిల్లాల్లో ఆయన పర్యటన ఉందండి. మా కళ్ళకు దొబ్బి రామని చెప్పండి, చూడవచ్చు. ఓకే, మహబూబ్నగర్ జిల్లా ఉందండి. అది ఎందుకండి వాళ్ళు అంతా ఆటపడుతూ ఉంటారు. ఆయన ఈరోజు నైట్లో వస్తున్నారు, ఎల్లుండి నుంచి అటాక్ తట్టుకోండి. ఆయన అంతే అంటారా? తట్టుకోండి. ఆయన జూరోజులతో ఇది ఎవరండి? రేవంత్ రెడ్డి గారు విరుచుకు పడితే వీళ్ళెంత, వీళ్ళ బతుకులు ఎంత, రాజకీయ వ్యవహారం ఎంత. కక్ష సాధించాలని మేము అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక 15 నిమిషాలు ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండదండి. ఏం చేస్తారు? అవుట్ అయిపోతుంది. ఏముంటుందండి, అవుట్ అయిపోతుంది. ఆయన వదిలేసింది అంతే, లెట్ అవుట్ అని చూద్దామన్నాడు అంతే. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి పార్టీని కథం పట్టి తీద్దాము, వద్దు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటే 10 నిమిషాలు 11 నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఎప్పుడు వాళ్ళని తెలంగాణ ప్రజలు తుడివి కొట్టి పెట్టి బొంద పెట్టారండి. మాకేం అవసరం? ఇక తెలంగాణ వాదాన్ని చంపినప్పుడే, తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయింది. ఎప్పటికీ కోలుకోదా? పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని 2 సార్లు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారో, మీరు భారత రాష్ట్రం చేసేసి మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎగిరి పడ్డారో అప్పుడే మీకు తెలంగాణకు పేగుబంధం తెగిపోయింది. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, మీకు హక్కు కూడా లేదు. ఓకే, మీకు హరీష్ రావుకి ఏంటి గొడవ? మాకేముంటుంది అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన టార్గెట్గానే మీ వ్యాఖ్యలు ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఆయనతో ఏదన్నా జరిగింది? లేదు. ఇప్పుడు ఏమంటారండి, కాంగ్రెస్ పార్టీని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎవరన్నా పల్లెత్తు మాట్లాడితే మేము ఊకమండి. ఆయన వాళ్ళు మా నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవడైనా కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉండని నోరు అదుపులో పెట్టి పొదుపులో మాట్లాడకపోతే మేము మా విశ్వరూపం చూపిస్తాం. దాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండాలి. అట్లయితేనే మాట్లాడండి. ఓకే, రాజకీయంగా మాట్లాడండి, సూచనలు ఇవ్వండి, తప్పుని ఎగబట్టండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ మాటలు ఇన్నికే. కానీ వ్యక్తిగతంగా మాట్లాడతాం, వ్యవహారశీలంగా మాట్లాడతాం, వ్యవహార శైలితో మాట్లాడతాం, ఆయన యొక్క వ్యవహార కుటుంబంగా మాట్లాడతాం అంటే ఊరికి ప్రసక్తి లేదు. వాడు ఎవడైనా పర్లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కల్లో కూడా ఈ మాత్రం పక్కండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రాదు కాబట్టి ఇప్పుడే మంత్రులంతా
డబ్బుల సంచులు సర్దేసుకోవడానికి ఎక్కడ ఏ దొరికితే దాంట్లో మనీ వెనకేసుకోవడమే లక్ష్యంగా, అంటే బొగ్గు స్కామ్ కావచ్చు, మన రెవెన్యూ శాఖ దానికి సంబంధించి మా మంత్రి మీద వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. దీని గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? మేడం చెప్పమంటారండి, ప్రతిసారి ఇదే ముచ్చట మాట్లాడేసి వాళ్ళు ఎవరేమనుకుంటారంటే మీలో మీకు ఆ కాంట్రాక్ట్ల ఇష్యూలు వచ్చేసి మేడారం జాతర విషయం అప్పుడు కూడా ఈ పనుల మేడం అట్లా కానే కాదు మేడం. నేను ఏమంటున్నానంటే ఎవరిని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇంకా 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. 15 సంవత్సరాలు యా, తెలంగాణ ప్రజలు నిర్దిష్టంగా 14 సంవత్సరాల వనవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని బీఆర్ఎస్ పార్టీకి శిక్ష విధించారు. ఓకే, ఇంకా 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం ఉంది, వనవాసాలు ఉన్నాయి. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలు తీర్పది. మేము అంటున్నాండి స్కామ్లు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్కీములు పెడతాండి, స్కామ్లు చేయదు. బీఆర్ఎస్ పార్టీ అంటే స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే స్కాము. స్కామ్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే స్కాము. మిషన్ భగీరథలో స్కాము, దళిత బంధువుల స్కామ్, మిషన్ కమిషన్ కాకతీయలో స్కాము, కాళేశ్వరంలో స్కాము. ఎక్కడ స్కామ్ లేని వాళ్ళది 10 కేసీఆర్ కిట్లో స్కాము. స్కామ్ లేకుండా వాళ్ళ స్కీమ్ ఉండదు. అందుకోసమే కదా అన్ని మేము తీసాము. స్కామ్ అయిన ఏ వ్యవస్థని కూడా మేము ఉండనియము. స్కీమ్లని ముందు పెట్టాము. స్కీమ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ, స్కీమ్ అంటేనే కాంగ్రెస్ అంటే స్కీమ్. బాగా నడిచే వాటిని తీసేసి మీరు బాగు చేసింది ఏం లేదు అన్నది వాదన కదా. ఎందుకంటే కేసీఆర్ కిట్టు దళితులకు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు పనికి వచ్చేది. సరే వాళ్ళు స్కామ్ చేశారేమో, దీన్ని సక్రమంగా మీరు అమలు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అనేది. రైతు బంధు 2 పంటలకు డబ్బులు ఇచ్చేవాడు, ఇప్పుడు అది రావట్లేదు, దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది. యూరియా కొరత ఎంత రచ్చ చేసిందో మీకు తెలిసిందే. నెక్స్ట్ పెన్షన్ విషయానికి సంబంధించి 2 ఏళ్ళైనా అమలు చేయలేదు. తులం బంగారం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది ఇచ్చే పరిస్థితి లేదు. అది ఇంప్లిమెంటేషన్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. స్కూటీలు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇలా చాలా రకాలుగా అంటే ఈ పథకాలు వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యే ఇచ్చింది. నేనేమంటారండి, యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్క స్కీమ్ని అంటే మీరు అనొచ్చు 2,000 రూపాయలు తప్పకుండా ఇస్తామండి. అది కూడా ఎక్కడ ఒక్క ముచ్చట మహిళలకు సంబంధించి 100% ఇస్తాం. పెన్షన్ ఇస్తాము. రైతు బంధు, రైతు రుణమాఫీ 18,000 కోట్లు చేశాము. గత 10 సంవత్సరాలు ఎప్పుడు ఒక రుణమాఫీ ఒకటి చేస్తే ఇంకోటి ఆపేయాలా కాదండి. వినండి, ప్రతి పంటకు రైతు బంధు ఇస్తున్నాము. ఎందుకు ఇస్తలేమండి? మొన్న సన్నాలకు బోనస్ చేసామండి. మొన్న 6,000 కోట్లు ఒకటేసారి, 12,000 కోట్లు ఒకటేసారి స్పష్టంగా మేము చేసిన గత రాష్ట్రంలో 96% రైతు కుటుంబ సభ్యులకు అందింది. ఆ ఘనత మాకుంది కాబట్టి మా సర్పంచ్ ఎన్నికలు మనం గెలిపించారండి. అది మా ఘనత. అధికారంలో ఉన్న వాళ్ళకి కామన్ గానే మీరు అంటారు కదా వ్యతిరేకత అని చెప్పారు కదండి. ఎన్ని రావాలండి? ఒక నిమిషం అండి, మేము అప్పుడు ఒక నిమిషం అండి, మిక్కిలో రైట్ మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2018లో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలిచిందండి? 88 స్థానాలు గెలిచిందండి. ఆ తర్వాత ఎన్నికలైన సర్పంచ్ ఎన్నికలైన ఎన్ని గెలిచింది తెలుసండి మీకు? 6,700 స్థానాలు గెలిచింది. కొంత తగ్గింది. అప్పటికి ఎంత తగ్గిందండి? అప్పుడే 88 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 6,700 సర్పంచ్ ఎట్లా గెలిచిందండి? కాంగ్రెస్ పార్టీ 3 ఎట్లా గెలిచిందండి? అయినా కానీ మేము అప్పటికే మేము ఇప్పుడు మీరు 40 స్థానాలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 40 స్థానాలు గెలిచింది. ఎమ్మెల్యే గెలిచినా కూడా మీరు ఎన్ని గెలిచి 3,000 గెలిచారు. మేము అయినా కూడా 64 స్థానాలు ఎమ్మెల్యే గెలిచినా కూడా మేము 8,000 గెలిచినాం మేము. అరే కనబడతలేదండి కళ్ళకు? కళ్ళు కాకులు పొడిచినా? మంచి సమాధానం. వాటి తీస్తండి. ఓకే.